రైట్. రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినా ఇంకోళ్ళన్నా బహుశా సభలో కేసీఆర్కి సరైన ఆ, ఆ, గౌరవం కానీ మర్యాద కానీ లేదు కాబట్టి రావట్లేదు సమావేశాలకి అని ఒక ఇండికేషన్ హరీష్ రావు గారు ఇచ్చారు. బహుశా ఇవాళ రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్, ఎందుకంటే క్యాబినెట్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో పనిచేయటం, తెలంగాణ బిల్లు, ఇదంతా ఒక హిస్టారికల్. అది కేసీఆర్ గారికి అందరికన్నా ఎక్కువ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ రాలేదు అని అంటే బహుశా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు అనే సంకేతం ఏమైనా ఉందా? లేదు, పైగా రెండోది సరైన మర్యాద గౌరవం లేదు కాబట్టి ఈ సభకి రాదలుచుకోలేదు అని చెప్పకనే చెప్పారా హరీష్ రావు గారు అని ఇంకొక అంశం. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మన్మోహన్ సింగ్ గారు వారి మీద ఇవాళ సభలో మాట్లాడాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా ఇటు కేటీఆర్ గారు కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అదేవిధంగా మిగతా నాయకులు మాట్లాడిన అంశాల మీద చర్చ ఉంటుందేమో నేను అనుకున్నాను. సరే, మళ్ళీ ఇవాళ కూడా కేసీఆర్ గారిని ఎంచుకొని వారు రాలేదు, వారు రాకపోవడం మంచిది కాదు, వారు రాకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మచ్చ వస్తుందని ఒకళ్ళు, ఎందుకు రారు ఎట్లా రారని ఒకళ్ళు. సరే, మాట్లాడితే మాట్లాడుతుంది. ఎందుకంటే వితౌట్ కేసీఆర్ దెర్ ఈజ్ నో డిస్కషన్ ఫర్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ ఇన్ ద స్టేట్. అది గమనిస్తూ ఉన్నాం. బేసికల్లీ వారు రాలేదనేది ఒక అంశం, వారు నిర్ణయం తీసుకుంటారు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏ స్థాయి గౌరవం ఇవ్వాలి, ఏమైనా కొలబద్ద ఉంటుందా అని చెప్పి మన్నం కోటేశ్వరరావు గారు అడిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి కూడా ఏమైనా కొలబద్ద ఉంటుందా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితికి ఉండే బాధ్యతల్ని నెరవేర్చడానికి పార్టీ అధ్యక్షులుగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా మా పార్టీ ఎమ్మెల్యేలకు వారు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా పని జరుగుతూ ఉంటుంది. ప్రజా జీవితంలోనే కాదు, అసెంబ్లీలోనే కాదు, మిగతా అంశాలకు సంబంధించి పార్టీగా, పార్టీ శాసనసభ్యులుగా, పార్టీ నాయకులుగా మేము నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను చేస్తున్నామా లేదా, అంత మేరకు ప్రజల వైపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామా లేదా, ప్రజలకు అండగా ఉంటున్నామా లేదా, ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నామా లేదా, ఈ ప్రభుత్వం యొక్క చర్యలను నిశ్చితంగా పరిశీలించి ప్రజల దృష్టిలో ఆ విషయాలని మాట్లాడుతున్నామా లేదా, ఇది కదా మీరు ఎక్కువగా దృష్టి సారించాల్సింది. ఒక రాజకీయ పార్టీగా వారు మొన్న చనిపోయినప్పుడు, వారి మరణం తర్వాత చనిపోయినప్పుడు అంత్యక్రియలకు పార్టీగా ఇక్కడి నుంచి అఫీషియల్గా ఒక డెలిగేషన్ని పంపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు దామోదరరావు గారు కానివ్వండి, రవిచంద్ర గారు, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు అధికారికంగా వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొని వచ్చారు. అక్కడ మా యొక్క బాధ్యతను నిర్వర్తించాం. అసెంబ్లీలో కూడా మా సభ్యులు ఇవాళ పూర్తి స్థాయిలో మాట్లాడారు. కాకపోతే ఇవన్నీ ఉండి కూడా వారి యొక్క మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణలతో ఉన్న అనుబంధము, వారు చేసిన సేవలు, వారి సమయంలో తెలంగాణ తెచ్చుకోవడానికి కేసీఆర్ గారి యొక్క ప్రయత్నాలు, ఆర్థికవేత్తగా వారు సాధించిన విజయాలు, అన్ని అంశాలని కూలంకషంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చర్చిస్తే అవి చర్చనీయాంశాలు కావాలి. కానీ ఒకవేళ కేసీఆర్ గారు రాంది ఒక చర్చనీయాంశం అయితే అవుతుంది వాడుకున్నటువంటి ఒక ప్రతిష్ట దృష్ట్యా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో 98, 2 లేదా 99 ఒకటి ఉండాలి. కానీ ఇది 1-99 అయినందుకు నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే మీరు చర్చ పెట్టడం అనేది యొక్క మీ స్వాతంత్ర్యం. చర్చలో పాల్గొనాల్సిన అవసరం ప్రతినిధిగా మంచైనా చెడైనా ఏదైనా ఏ అంశానికైనా కానీ మాట్లాడాల్సి రావడం మా బాధ్యత. అది మేము చేస్తూనే ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ పొలిటికల్ పార్టీ వీ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ వాట్ ఐ జనరల్గా అడుగుతారు. ఇప్పుడు మన సంతాప తీర్మానం కోసం పెట్టిన అసెంబ్లీ సమావేశంలో దాన్ని పొలిటికల్గా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు. మేము చర్చ పెట్టింది అక్కడ జరిగిన సన్నివేశాలు, సందర్భాలను బట్టి మేము చర్చ పెడతాం. అంతేగాని దాన్ని క్రియేట్ చేసి పెట్టాలంటే ఎవరికి సాధ్యం కాదు. అక్కడ మన్మోహన్ సింగ్ గారి కృషి, దేశానికి ఆయన సేవలు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కొంత రాజకీయంగా ట్విస్ట్ ఇచ్చే ప్రసంగాలు అది హరీష్ రావు చేసినా, కేటీఆర్ చేసినా చేయటం, దానికి పొన్నం ప్రభాకర్ మంత్రి కౌంటర్ ఇవ్వటం, ఆ సందర్భంగా ఇవన్నీ జరిగినాయా లేదా అంటే 100% జరిగినాయి కదా. పివి గారు, ఇప్పుడు చర్చ పెట్టడం మీ స్వాతంత్రం, మీరు పెట్టాల్సిందే. ఏ అంశాల మీద పెట్టాలనేది మేము డిక్టేట్ చేయలేం కదా. కాకపోతే దాంట్లో పాల్గొన్నప్పుడు పార్టీగా చెప్తాం. ఒక విషయం ఏంటంటే రాజకీయం మాట్లాడారంటే వస్తుంది కదా అంటున్నా. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు స్పీకర్ కూడా దానికి రియాక్ట్ అయ్యి
నేనే స్వయంగా ఆయన గుర్తు చేసుకొని స్పీకర్ నేనే మీరు వస్తే బాగుంటుంది ఈ సభకి ఎందుకంటే పర్టికులర్ సబ్జెక్టు మీకు ఎక్కువ లింక్ అయి ఉంది అని నేనే అప్పీల్ చేశాను అని కూడా స్పీకర్ చెప్పడం అనేటువంటిది కూడా కొంత ఆ సందర్భంలో ఆయన కూడా అప్పీల్ చేశానని చెప్పాడు కాబట్టి అంటే అదే విషయం చెప్తున్నాను నేను. ఏంటంటే రాజకీయం మాట్లాడారు అంటే ఖచ్చితంగా సభలో మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడేటప్పుడు వారు నేరుగా రాజకీయాల్లోకి అంటే రాజకీయ నాయకుడిగా ఎక్కువ జీవితం గడపకున్నా కానీ వారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత వారితో రాజకీయాలు ముడిపడి ఉంటాయి. వారితోటి రాజకీయాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడడం సబబో కాదో నాకు తెలియదు కానీ వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు పివి నరసింహరావు గారు అంటే నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి కాకుండా మిగతా వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలనా విషయాల్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తలదూర్చింది, పివి గారి మరణం తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంది, వారిని ఏ రకంగా అవమానించారు, ఇవన్నీ తలుపులో పెట్టుకొని మన్మోహన్ సింగ్ గారి విషయం వచ్చినప్పుడు ఉన్నటువంటి విషయాలను చెప్పడం కూడా మనము పూర్తి స్థాయిలో వారి యొక్క మంచి వారికి ఎక్కడ కూడా అపకీర్తి వచ్చే విధంగా వారిని తప్పు చూపించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారితోటి ఎట్లా బిహేవ్ చేసిందనే విషయంలో చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని నిష్కర్షగా చరిత్ర అసెంబ్లీ ఆన్ రికార్డ్. అసెంబ్లీ అనేది మన రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత వేదిక కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పాల్సి వచ్చినప్పుడు అభిప్రాయాలను సూటిగా నిష్కర్షగా జరిగిన విషయాలని వాస్తవాలని మంచితో పాటు కొంత అటు ఇటుగా ఉన్న అంశాలను కూడా చెప్పాల్సి వస్తుంది. దాన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, ఇక్కడే నేను మీతో మాట్లాడుతున్నా. మీరు రాజకీయాలు ఆటోమేటిక్ గా మాట్లాడాల్సినప్పుడు కేసీఆర్ ప్రస్తావన కేసీఆర్ సభకు రావడం కూడా చర్చ అవుతుంది కదా అని నేను అంటున్నా. మీరు అన్నారు మన్మోహన్ సింగ్ అవమానపరచట్లేదు, ఆయన గౌరవానికి ఎక్కడ తగ్గించట్లేదు అంటూనే కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడతాం కదా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రాజకీయాలు మీరు మాట్లాడతాంలో తప్పట్లా, అటువంటిప్పుడు కేసీఆర్ యొక్క ప్రస్తావన కూడా వస్తుంది కదా అని నేను అంటున్నా. రావాలి, నేనేమంటాను రావద్దని అన్నాను ఇంతకుముందు. తప్పులేదు, మన్మోహన్ సింగ్ గురించి చర్చించుకుంటే ఇతర అంశాలు చర్చ లేకపోతే ఈ చర్చ ఉండేది కాదు. మన్మోహన్ సింగ్ కాదని బయటికి వెళ్ళి కొన్ని విషయాలు మీరు ప్రస్తావించారు కదా, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, బయటికి వెళ్ళి కేసీఆర్ రాకపోవటాన్ని కూడా ప్రస్తావిస్తారు కదా అంటున్నా. అంటే ప్రస్తావిస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసి. నేను అందుకే అన్నా మీరు ప్రస్తావించొద్దు అనలే. 98/2 ఉంటుంది అనుకున్నా, 2/98 ఉంది. అయినా కానీ సమాధానం చెప్పడం నా బాధ్యత అని చెప్పాను. ఒకటి. నెంబర్ 2, మాకు బాధ్యత ఉంది కాబట్టే పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా తెలంగాణను తెచ్చినటువంటి పార్టీగా ఒక నాయకుడిగా వారి యొక్క మొత్తం అనుబంధాన్ని పార్టీ శాసనసభ్యులు ఇక్కడ అదేవిధంగా పార్టీ యొక్క అధికారిక బృందం ఢిల్లీలో మేము చేయాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీని బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినాం. పార్టీ వైపు నుంచి చేయాల్సిన పని అంతా చేసినాం. వారు రాకపోవడం అనేది ఒక చర్చ అయినప్పుడు కాంగ్రెస్ అభిప్రాయం వాళ్ళు చెప్తారు, మేము ప్రజలకు చెప్పేది మేము చెప్తా ఉన్నాము.